हाय फ्रेंड्स अंदर की नमस्ते जय बोलो गणेश महाराज की जय। ఈరోజైతే గత వీడియోలో అయితే వినాయకుడి యొక్క బేస్ వర్క్ అయితే జరుగుతుందని చెప్పడం కదా, దాంతోపాటు అయితే వినాయకుడికి అయితే మెయిన్ పిల్లర్ వర్క్ కూడా అయితే ఈరోజు అయితే జరుగుతుంది। ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లర్స్ అయితే మెయిన్ వర్క్ కోసం అయితే వెల్డింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి। ఈ పిల్లర్స్ని అయితే ఒకదాంతో ఒకటి అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేసి దాదాపు 70 ఫీట్స్ హైట్ వరకు అయితే మనకు మెయిన్ పిల్లర్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది। ఇప్పుడైతే ఈ క్రేన్ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది। ఈ క్రేన్ అయితే ఈ మెయిన్ పిల్లర్ వర్క్ అయితే ఎక్కడైతే జరుగుతుందో ఆ పిల్లర్ని అయితే తీసుకుపోయి అయితే అక్కడ ఫిక్స్ చేసి వెల్డింగ్ చేయించడం కోసం లిఫ్ట్ చేయడం కోసం అయితే ఆ క్రేన్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది। అంతేకాకుండా ఇటు సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లర్కి అయితే తాళ్ళు అయితే కడుతున్నారు। ఈ తాళ్ళ సహాయంతో ఈ క్రేన్కి అయితే కట్టి పైకి అయితే లేపడం అయితే జరుగుతుంది। ఈ మెయిన్ పిల్లర్ వర్క్ చేస్తూనే మరో పక్క అయితే వర్కర్స్ అయితే చుట్టుపక్కల అయితే కర్రలు అయితే పాతడం కోసం అయితే తవ్వడం అయితే జరుగుతుందండి। ఈ కర్రలు ఒక్కొక్కటి దాదాపుగా 78 మీటర్సే ఉంటాయి కాబట్టి దాదాపుగా 73-75 ఫీట్స్ వరకు హైట్ వరకు ఉండాలి కాబట్టి ఒకదానికి ఒకటి జాయింట్ చేయడం కోసం అయితే చెక్క చివర్లో సగం అయితే కట్ చేసి ఒకదానికి ఒకటి యాడ్ చేసి మధ్యలో బోల్ట్ సహాయంతో అయితే కర్రలను అయితే హైట్ అయితే చేయడం జరుగుతుంది। ఇక్కడ మీరు చూస్తున్న ఇదే వినాయకునికి బేస్ అన్నట్టు। ఈ బేస్ అనేది గట్టిగా ఉండడం కోసం అయితే చాలా వర్క్ అయితే చాలా క్రాస్ వెల్డింగ్స్ కానీ అడ్డ వెల్డింగ్స్ కానీ అయితే చేయడం జరిగింది। ఇప్పటివరకు చూసిందైతే మెయిన్ పిల్లర్ అండి। ఈ పిల్లర్ని అయితే నిలబెట్టడం కోసం అయితే క్రేన్ అయితే వచ్చి వెల్డింగ్ అయితే వర్క్ చేస్తుంది। అంతేకాకుండా ఇంత మునుపు చెప్పాను కదా, ఈ కర్రలను ఒకదాంతో ఒకటి జాయింట్ చేసి హాఫ్ కట్ చేసి ఒకదానికి ఒకటి అటాచ్డ్ చేసి ఇలా జాయింట్ చేసి మధ్యలో బోల్ట్ చేసి అయితే పెట్టి వీళ్ళైతే వర్క్ అయితే చేయడం జరుగుతుంది। వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందండి। వర్క్ ఒక 1 వీక్లో జరగాల్సిన వర్క్ 2 or 3 డేస్లోనే ఇప్పటికైతే వర్క్ అయితే జరిగింది। ఇప్పుడు మరి ఒక నెక్స్ట్ డే అయితే చుట్టూరంగా అయితే ఈ పోల్స్ అయితే పాతతమని అయితే చెప్పడం అయితే జరుగుతుంది। ఇక్కడ ఇప్పుడు లిఫ్ట్ చేయడం కోసం అని అయితే తాడుని అయితే తీసుకురావడం జరిగింది। ఈ తాడుతో సహాయంతో చుట్టూరంగా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ కట్టేసి మెల్లగా అయితే పైకి అయితే లిఫ్ట్ చేసి అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది। ఈ బేస్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ బేస్ మీదనే వినాయకుని యొక్క మెయిన్ పిల్లర్ ఇదే వెన్నుపూస లాంటిది, దీని మీదనే వినాయకుని ఆకారం 5 తలల ఆకారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే చిన్న ఐరన్ రాడ్స్ తోటి అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది। ఇప్పుడైతే దీన్ని అయితే లిఫ్ట్ అయితే చేయడానికి అయితే ఆ తాళ్ళు అయితే కడుతున్నారు। ఈ క్రేన్ సహాయంతో అయితే పిల్లర్ని అయితే పైకి లిఫ్ట్ చేసి వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది। దీని తర్వాతనే వినాయకుని యొక్క రూపానికి అన్ని రకాల వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది। ఈ మెయిన్ పిల్లర్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్లో మన వినాయకుడు 9 రోజులు అయిన తర్వాత నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ చేయడం కోసం అని ఒక 2 పెద్ద ఐరన్ రాళ్ళను అయితే మళ్ళీ వెల్డింగ్ అయితే చేయడం జరుగుతుంది। ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపెట్టడం జరుగుతుందండి। ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి।